సేవకులారా సువార్తికులారా దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయకాలము ఈ యొక్క అనుదినము దేవుని వాక్యంతో మీతో పాటు నేను, నాతో పాటు మీరు రక్షణ మార్గంలోకి వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చినందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. సంతోషం. ఇంత గొప్ప రక్షణ అని ఎందుకు నేను చెప్తున్నానంటే, రక్షణ లేనివాడు పాపంలో పడిపోయి ఉన్నాడు. రక్షణలో ఉన్నవారు ఆశీర్వదించబడ్డాము. రక్షణలో లేనివారు పడిపోయారు, రక్షణలో ఉన్నవారు ఆశీర్వదించబడ్డాము. అంటే దీని అర్థం ఏంటంటే, సేవకుడైన నేను దేవుని యొక్క సంకల్పం చొప్పున దేవుని యొక్క సేవకుడుగా నేను అనేక మందిని యేసు క్రీస్తు వారి వైపు త్రిప్పడముకు, రక్షణలోకి నడిపించటానికి దేవుని కృప మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు. సేవకులారా, మన సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. మన సాక్ష్యం పోయింది అంటే మనతో పాటు రక్షించబడిన, మనం బాప్తిజం ఇచ్చిన ఆ యొక్క సాక్ష్యాలు ఆత్మలకి ఏ సమాధానం చెప్పగలం? కనుక మొదటిగా నేను రక్షించబడ్డాను, అనేక మందిని రక్షించాలని ఆలోచన, తలంపు. కనుక ఈ యొక్క రోజు వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 23వ వచనం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 23వ వచనంలో, సర్వజనులారా యెహోవాను స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. సర్వజనులారా ఆయన రక్షణ ప్రకటించమంటున్నారు. రక్షణ ప్రకటించే సేవకుడిగా నేనున్నాను. వినే సంఘస్థులు కానీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కానీ వినివారుగా ఉన్నారు అంటే బోధించే రక్షణ మనలో ఉందా? మన రక్షణ ఎక్కడుంది? పడిపోయే స్థితిలో ఉన్నామా? మొదటిగా సేవకులతో మాట్లాడుతున్న మాట, మన సాక్ష్యము ఏ విధంగా ఉంది? మన సాక్ష్యము ఆత్మీయతలోను ఉన్నతమైనలోను ఆ స్థితిలో మన సాక్ష్యం ఉండాలి. అంతేకాదు, పాప ఊబిలోంచి, పడిపోయిన స్థితిలోంచి నేను లేచి ఉన్నాను కనుక ఈ రక్షణ నాకు ఉచితంగా ఇచ్చాడు కనుక నేను కూడా అనేకులకి ఉచితంగా రక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఎంత గొప్ప రక్షణ అండి! ఈ గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనము కొంతమందిని ఉచితంగా రక్షిద్దాం. మన సాక్ష్యం ద్వారా రక్షిద్దాం. మన సాక్ష్యము, మన ఉచితమైన రక్షణ మరికొంతమందికి చేద్దాం. చిగురు ఇంచేదట్టు చెట్టు ఈరోజు మ్యాక్సిమం వేప చెట్లు ఎండిపోతున్నాయండి. వేప చెట్లు ఎండిపోవడానికి కారణం ఏంటంటే దానికి కూడా వైరస్ వచ్చింది అంటున్నారు. కానీ అదేవిధంగా చాప చెట్టు చాలా వృక్షము, చాలా మంచిది అన్ని విధాలుగా, కానీ దానికే వైరస్ వచ్చిందంటే జాగ్రత్త. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, సేవకుడైన నేను రక్షణ మార్గంలో ఉంటూ రక్షణలో జీవించుకోకుండా నేను ఆపోజిట్ అనగా రక్షణ కోల్పోయి ఉన్నామేమో. ప్రియా సేవకులారా, సంఘంలో సిద్ధపడుతున్న సేవకుల తర్వాత నేను కూడా దేవుని వాక్యం సిద్ధపడాలన్న వారు మీతో కూడా తెలియజేసే మాట, సిద్ధపడండి. కానీ దేవుని నమ్మకంగా, దేవుని యొక్క మాటలు రక్షణలోకి నడిపించాలని మిమ్మల్ని బ్రతుకులాడుకుంటున్నాను. పాప ఊబిలోంచి నన్ను రక్షించాడు, పాపంలోంచి లేపాడు నన్ను, పాపంలోంచి నన్ను పరిశుద్ధుడిగా మార్చుకొని దేవుని నామాన్ని మహింపరుచుకునే స్థితిలోకి నేను వచ్చేటట్టుగా ఉన్నాను. కనుక దయచేసి ఈ మాటలు మీకు ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది కలుగుంటే నన్ను మీరు దయచేసి క్షమించి నిజమైన మాటను మాత్రం గ్రహించండి. సేవకుడైన నేను రక్షణ మార్గంలో కనపడాలి, కానీ నేను అన్యజనుల వలె కాకుండా, దేవునికి విరోధంగా ఉండకోకుండా, రక్షించబడిన రక్షణ కోల్పోయే స్థితిలో ఉండకోకుండా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ చిన్న వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమగల తండ్రి, నీకు వందనాలు. రక్షణ సువార్త అవున తండ్రి, సర్వజనులారా మీరు అయా రక్షణ గురించి ప్రకటించమంటున్నావు నా తండ్రి. ఈ రక్షణ ప్రతి ఒక్కరిది కనుక, సర్వజనులది కనుక నా తండ్రి, మొదటిగా నా తండ్రి నాయన విత్తుతున్న సేవకులైన మేము,
అయ్యా ఏ విధంగా విత్తుతున్నాము అని మేము గ్రహించే కృపను దయచేయండి. అయ్యా నన్ను కూడా సరిచేయండి. అయ్యా తెలియక చేసిన తప్పిదములు అయ్యా ఒకవేళ నేనేమన్నా ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించి నీ యొక్క రక్షణ ప్రతి ఒక్కరికి నా ద్వారా నా ద్వారా అనేక మందికి తెలియజేసే కృపను మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.